లోకేష్ బాబుని నీ బతుక్కి అని మాట్లాడతావా? కొవ్వు ఎక్కువైపోయింది. బేరియాట్రిక్ సర్జరీ చేయించి కండలు కోయించుకున్నావు, మళ్ళీ కండలు పెరిగిపోయినాయి. ఏం చేస్తాం? కొవ్వు ఎక్కువైపోతుంది. తిని 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 ఊళ్ళోళ్ళు డబ్బు, పేదల డబ్బు తిని. లోకేష్ బాబు ఎన్టీఆర్ మనవడు, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఏమనుకుంటావు లోకేష్ బాబు అంటే? నీ మాదిరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్తను పట్టుకొని డాక్టరేట్లు తీసుకున్నాడా, పిహెచ్డీలు తీసుకున్నాడా? కాదు, ఫారిన్లో చదువుకున్నాడు, నాలెడ్జ్ ఉండేవాడు. ఈరోజు ఐటీ మినిస్టర్గా ఇతర దేశాల్లో ఆయన బ్రాండ్ ప్రూవ్ చేసుకున్నాడు. లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేదానికి, తెచ్చేదానికి తండ్రి ముఖ్యమంత్రికి అండగా నిలబడినాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత కొవ్వు ఎందుకు? గట్టిగా అరిస్తే అబ్బాయి సోము, గట్టిగా అరిస్తే నీకు మొత్తం వారి మీద తిన్నంత కింద ఉంటాయని బయటకు వస్తుందా? నువ్వు ఎందుకు మళ్ళీ మాట్లాడడం చెప్పు? నీకు దేనికి? గట్టిగా అరిస్తే తట్టుకోలేదు. నువ్వు ఎవడన్నా గట్టిగా మాట్లాడితే అందుకని చెప్పి ఆయన ఏదో చెప్తున్నాడు. కాబట్టి నోరు మూసుకొని, అన్ని కూడా మూసుకొని, ఒళ్ళు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది తప్ప నీ ఆ కైపు మాటలు మాట్లాడితే ఆ కైపు దిగిపోద్ది అనేది ఉంటుంది. గుర్తుంచుకో. నువ్వేదో పెద్ద వీరుడిలాగా మాట్లాడుతున్నావు, అది నీ బ్రతుకు. నువ్వేదో మళ్ళీ మామూలుగా లోకేష్ బాబుని నువ్వు పోయి లోకేష్ అంక నాకు మాకేం అభ్యంతరా? ఆయన నాకు ఇచ్చుకుంటాడు చీకేసిన తాటి మొత్తం మొహం వేసుకొని ఉంటావు. కాబట్టి నువ్వే సరే, నీకేం సిగ్గులేదనుకో. నేను ఎన్ని సందర్భాలలో ఆ సిమ్లా హోటల్లో ఆ బిర్యానీ మెక్కి డబ్బులు కట్టకుండా పోతే పట్టుకొని దాన్ని గుడ్డలేపు తీసి ముంజీళ్ళు తీయించుకున్నాడు. నువ్వు బ్రతుకు, నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు. ఈ జిల్లాలో ఎంత పనికి మళ్ళీ ఎవడన్నా ఉన్నాడా? నీ గురించి మాట్లాడాలంటే ఒక పుస్తకం రాయాలి నేను.